హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఇష్యూ. ఈరోజు నేను మీకు యాసిడ్ రిఫ్లెక్స్, దాన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అని కూడా అంటారు. అయితే చాలామంది చెప్తా ఉంటారు, తిన్న తర్వాత నాకు చెస్ట్ దగ్గర మంటగా ఉంది, నొప్పిగా ఉంది అని చెప్తుంటారు. అసలు ఇది ఎలా వస్తుంది అంటే, మనం ఏదైనా ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకున్నప్పుడు అది ఈసోఫేగస్లో నుంచి స్టమక్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. అదే ఆ ఫుడ్ పైప్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి స్టమక్లోకి ఎంటర్ అవ్వాలంటే దీని మధ్యలో ఒకటి లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. అంటే ఇంటికి గేట్ ఎలాగో అలాగా అది ఓపెన్ అయినప్పుడు మనకు ఫుడ్ అనేది స్టమక్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఈ స్పింక్టర్ అనేది క్లోజ్ అయిపోవాలి, ఓపెన్లో ఉండకూడదు. అయితే మనకు ఫుడ్ స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, అది డైజెషన్ అవ్వాలంటే మనకు యాసిడ్ సెక్రెషన్స్ అనేవి జరగాల. అవి యాసిడ్ సెక్రెషన్ జరిగినప్పుడు మనకు ఫుడ్ డైజెషన్ అవుతుంది. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఈ యాసిడ్ సెక్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ ఫుడ్ తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వాలి కాబట్టి అలా అవుతుంది. అలా అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఈ స్పింక్టర్ అనేది సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల ఇది ఏదైతే క్లోజ్ అవ్వాలో ఫుడ్ ఎంటర్ అవ్వగానే అది ఓపెన్ అయిపోతుంటుంది అనమాట. అప్పుడు మనకు స్టమక్లో ప్రొడ్యూస్ అయిన యాసిడ్ మొత్తం వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే మనకు చెస్ట్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్ రావడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ, తర్వాత ఈ రీజన్లో ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ కానీ రావడం వల్ల ఇలా అవుతుంటుంది అనమాట. ఇలానే కాకుండా ఇంకా మేజర్గా ఏమేమవుతుందంటే, మనకు ఏదో థ్రోట్లో లంప్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాము. తర్వాత డిస్పేజియా, ఏంటంటే మనం మింగలేకపోతాము, డిఫికల్ట్గా అనిపిస్తుంది స్వాలో చేయడానికి కూడా, ఇలా వస్తుందన్నమాట. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనకు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటారు దాన్ని. అయితే ఇది దేనివల్ల వస్తుంది అంటే, మేజర్గా లావుగా ఉండడం వల్ల, తర్వాత ఎక్కువ ఫుడ్ ఐటము లేట్ నైట్ తీసుకోవడము, తర్వాత తినగానే పడుకోవడము, తర్వాత వచ్చేసి ఇంకా మేజర్గా అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, తర్వాత వచ్చేసి ఒబెసిటీ వల్ల, మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది అన్ట్రీటెడ్ వదిలేస్తే చాలాసార్లు ఈసోఫైజైటిస్ అంటే ఈసోఫెగస్ స్వెల్లింగ్ అవుతుంది. తర్వాత అదేమన్నా యాసిడ్ అనేది లారింగ్స్లోకి ఎంటర్ అయితే లెరెంజైటిస్ అంటారు, అది ఇన్ఫ్లమ్ అవుతుంది. అంటే మనం మాట్లాడడానికి వెళ్ళిపోతుంది కదా, అది అప్పుడు వాయిస్ పోయింది అంటారు దానివల్ల. తర్వాత వచ్చేసి బ్రాంకియల్స్ దాంట్లో వెళ్తే ఆస్తమా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ చాలామంది దీన్ని ట్రీట్ చేయడానికి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని తీసుకుంటా అంటారు. అవి తినక ముందు వేసుకోమని చెప్తారు కదా. అయితే ఇవి చాలా తీసుకోకూడదు. ఎందుకంటే కొన్ని స్టడీస్ ఏం చెప్పారంటే, ఇవి తీసుకోవడం వల్ల మనకు డిమెన్షియా, మెమరీ లాస్ రావడము, తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ రావడము, వైటమిన్ B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.